హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. మన ఛానల్లో హైదరాబాద్ ప్లేసెస్తో పాటు అప్పుడప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ స్టేట్ విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి మంగళగిరి ఎకో పార్క్ని ఎక్స్ప్లోర్ చేసి అన్ని విషయాలని డీటెయిల్గా తెలుసుకుందాం. మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పక్కనే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నటువంటి పార్క్ కూడా ఉంటుంది. ఈ మంగళగిరికి నియర్ బై సిటీస్ విజయవాడ అండ్ గుంటూరు. విజయవాడ రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్స్, అదేవిధంగా గుంటూరు రైల్వే స్టేషన్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఈ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, గమనించండి. పార్క్ బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ మొత్తం కూడా నియర్లీ 60 ఏకర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇది ఏపీ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. పార్క్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో పార్క్ టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ అండ్ పార్క్ యొక్క రూట్ మ్యాప్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ కొన్ని బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 6 o'clock. ఎట్ ప్రెజెంట్ టికెట్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. పెద్దలకు 20 రూపీస్ అండ్ చిన్న పిల్లలకు 10 రూపీస్. ఇక్కడ మనం కొన్ని ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు. దానికి అరౌండ్ 3000 వరకు ఛార్జ్ చేస్తారు. పార్క్లోకి ఎంటర్ అవగానే ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్ రైట్ సైడ్ లో ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుంది అండ్ దాని చుట్టూ కూడా కొత్తగా ప్లాంటింగ్ చేసి ఉండటం మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నదే క్యాంప్ ఆఫీస్. మొదట్లో ఇది క్యాంప్ ఆఫీస్ అని నాకు తెలియదు. ఇది ఒక వాచ్ టవర్ అనుకుని నేను పైకి వెళ్ళాను. మీరు కూడా ఈ పార్క్కి వచ్చినప్పుడు పైకి వెళ్ళటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ రైట్ సైడ్ లో క్యాంప్ ఆఫీస్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ ఏమీ లేవు. సో ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాక్వేలో మనం నడుచుకుంటూ వెళ్దాం. పార్క్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్వే యొక్క టోటల్ లెంత్ 2.78 కిలోమీటర్స్. ఈ ఫారెస్ట్ ఏరియాలో డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి అనుకునే వారికి మంత్లీ పాస్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టార్టింగ్ నుంచి 240 మీటర్స్ నడుచుకుంటూ వచ్చినట్లయితే సి అనే పాయింట్ దగ్గరికి వస్తాం. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే వాక్వేలో కంటిన్యూ అవుతాం. మీ పర్పస్ కనుక ఓన్లీ వాకింగ్ అయితే యూ కెన్ గో స్ట్రైట్ ఫ్రమ్ పాయింట్ సి. పాయింట్ సి నుంచి స్ట్రైట్గా కాకుండా రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మెయిన్ పార్ట్ ఆఫ్ ది పార్క్ అంతా కూడా ఇక్కడే ఉంటాం మనం గమనిస్తాం. చిల్డ్రన్ ప్లే ఏరియా, పగోడాస్, యాంఫీ థియేటర్, ఓపెన్ జిమ్, యోగా సెంటర్, నర్సరీ, బ్యాడ్మింటన్ కోర్స్ అండ్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. మనం ఇప్పుడు వీటన్నిటిని 1 by 1 ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం.
ఇక్కడ మీరు చూస్తున్నది యోగా సెంటర్కి వెళ్ళే వే. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ పార్క్ లో నాకు బాగా నచ్చినటువంటి లొకేషన్స్ లో ఈ వే కూడా ఒకటి. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న హిల్ వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. యోగా సెంటర్ పక్కనే ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ ఎంటైర్ పార్క్ లో నాకు బాగా నచ్చినటువంటి ది బెస్ట్ లొకేషన్ ఒకటి ఉంది. అదే పగోడా 1. మీరు ఈ పార్క్ ని విజిట్ చేశాక ఈ పార్క్ లో మీకు నచ్చినటువంటి లొకేషన్ ఏంటో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నక్షత్రవనం, నవగ్రహవనం, రాశివనం, పంచవటి ఇలా ప్లాంట్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఈచ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్లాంట్ నేమ్ అండ్ దానికి సంబంధించినటువంటి రియల్ ప్లాంట్ ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పార్క్ లో నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేయటమే కాదు, గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే ప్రోగ్రామ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటే మనం ఇక్కడికి వచ్చి ప్లాంట్ ని పర్చేజ్ చేసి మనకు కావాల్సిన వరకు గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు చూసినటువంటి అన్ని ఫెసిలిటీస్తో పాటు కొన్ని చోట్ల మనం కూర్చుని రిలాక్స్ అవడానికి రచ్చబండ్లు అండ్ ఎటు చూసినా కానీ ప్లాంట్స్, ట్రీస్తో ఈ పార్క్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్సెప్ట్ ట్రెక్కింగ్, పార్క్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం. సో మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ హిల్ పై వరకు వెళ్ళి మరలా కిందికి వద్దాం. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్లుగా ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంటే కనుక ఎంట్రీ టికెట్తో పాటు ట్రెక్కింగ్ కూడా సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. పార్క్లో 2 ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవి జే అండ్ హెచ్. ఒక పాయింట్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మరొక పాయింట్లో ట్రెక్కింగ్ ఎండ్ అవుతుంది. నేనైతే ట్రెక్కింగ్ పాయింట్ జే దగ్గర స్టార్ట్ చేశాను. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ హిల్ పై వరకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక టెంపుల్ అండ్ ఒక సెల్ టవర్ మనకు కనిపిస్తాయి. అక్కడ నుంచి మరలా మనం కిందికి రావాల్సి ఉంటుంది. ఈ టోటల్ ట్రెక్కింగ్ పాత్ యొక్క లెంత్ 3 కిలోమీటర్స్. ఆన్ ది వేలో వుడెన్ డెక్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి హిల్ వ్యూ కానీ మంగళగిరి సిటీ వ్యూ కానీ చూడటానికి సూపర్ గా ఉంటాయి. మీరు కనుక ఈ పార్క్కి వచ్చినట్లయితే తప్పకుండా ట్రెక్కింగ్ చేయండి. అండ్ ట్రెక్కింగ్ లో ఈ వ్యూ పాయింట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు.
ఫైనల్లీ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ హిల్ పై వరకు వచ్చేసాం. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా హిల్ పైన ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ పేరు గండాలయ్య టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చే వారికి మన ట్రెక్కింగ్ పాత్ కాకుండా సపరేట్గా ఘాట్ రోడ్ ఉంది, దాని ద్వారా వస్తారు. యాక్చువల్గా మనం ట్రెక్కింగ్ రూట్ని కంటిన్యూ చేసుకుంటూ హెచ్ పాయింట్ వరకు మరలా వెళ్ళాలి అంటే టెంపుల్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మేము కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల రైట్ సైడ్కి వెళ్ళే బదులు లెఫ్ట్ సైడ్కి వెళ్ళటం వల్ల మరలా పార్క్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాం. ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నది ఘాట్ రోడ్. ఆ టెంపుల్కి వెళ్ళే వారందరూ కూడా ఈ ఘాట్ రోడ్లోనే పైకి వెళ్తూ ఉంటారు. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మరలా అక్కడికే వచ్చేసాం. దట్స్ ఆల్ ఫ్రమ్ మంగళగిరి ఎకో పార్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆనంద్, హైదరాబాద్ ట్రావెలర్.